మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. రన్ టైలర్ కొన్ని రోజుల నుంచి ఈ పేరు చాలా వింటున్నాము కదా. సో ఇంకొకసారి అనసూయ గారిని ఇన్వైట్ చేశాము. ఎందుకో తెలుసా? ఫ్రాంచైజ్ ఇన్ హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ రన్ టైలర్ అన్నది చాలా వింటున్నాం అనమాట. సో ఎంతవరకు సాధ్యమయ్యింది, అసలు ఎన్ని ఫ్రాంచైజ్ మనం సోల్డ్ అవుట్ చేసాము, అసలు ఏంటి పరిస్థితి అన్నది డీటెయిల్స్గా వివరంగా తెలుసుకుందాము అనసూయ గారితో. నమస్తే మేడం. నమస్తే. ఫ్రాంచైజ్ అని చాలా కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. అసలు ఎన్ని ఫ్రాంచైజ్ సోల్డ్ అవుట్ అవ్వావి, తర్వాత వచ్చేసి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి రెస్పాన్స్. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాము హ్యూజ్ కాల్స్. వీ అటెండెడ్ ఆల్మోస్ట్ 150 to 200 కాల్స్. సో కడప, కర్నూలు, ఈ సిటీ ఆ సిటీ టౌన్ అని లేదు, ఎవ్రీవేర్ లైక్ బెంగళూరు, ముంబై, మహారాష్ట్ర, పూణే, ప్రతి ఒక్క టౌన్ నుంచి సిటీ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఫ్రాంచైజీ కోసం కావాలనేసి. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఉమెన్ డ్రీమ్ అనమాట, ఏదో ఒకటి చేయాలి అని. బట్ రన్ టైలర్ ఫ్రాంచైజీ చూసిన తర్వాత ఇది మేము చేయగలము, మాకు చాలా దగ్గరగా ఉంది అండ్ కంపెనీ సపోర్ట్ కూడా మాకు ఉంది అనేసి చాలామంది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చాయి. విత్ ఇన్ ఏ డే మనం ఆల్మోస్ట్ 8 బుకింగ్స్ చేసామనండి. 8 బుకింగ్స్ మహారాష్ట్ర అండ్ బెంగళూరు అండ్ దెన్ హైదరాబాద్లోనే 4 బుకింగ్స్ అయినాయి. అండ్ దెన్ కడప నుంచి కూడా బుకింగ్ అయింది. సో ఇలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. వినేకేమో చాలా బాగుంది. ఫ్రాంచైజ్ 8 బుక్డ్ ఇన్ ఏ వీక్ అన్న పదము, కానీ అసలు నిజమేనా? అవునండి, నిజం. మీకు ప్రూఫ్ కావాలంటే చూపిస్తానండి, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకే, ఇవి చాలా ప్రీషియస్ కాబట్టి దెన్ మీరే చూడొచ్చు. ఓకే, సి ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, రియల్గా మీరు రియలిస్ట్గా చూడొచ్చు. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఇన్ అగ్రిమెంట్ ఫార్మాట్. సో ఇప్పుడు మీరు ఒక పేరు చెప్పారు, మహారాష్ట్ర నుంచి కూడా బుకింగ్ వచ్చింది అన్నారు. సో హౌ కమ్ మ్యామ్? చెప్పాను కదండి, ఇది డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరిది ఒక టౌన్ నుంచో సిటీ నుంచో వచ్చేది కాదు, ప్రతి ఇంటి నుంచి వస్తుంది, ప్రతి ఒక్క లేడీ నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి, ఏదైనా సాధించాలి, నెలకింత సంపాదించాలని ప్రతి ఒక్కరి డ్రీమ్. అంతెందుకు, మీరు నేనే అనుకోనే కదా ప్రొఫెషన్స్లోకి వచ్చాం. బట్ కానీ తెలుసో తెలియకనో త్వరగా పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, పిల్లలు పుట్టిండొచ్చు, వాళ్ళ లైఫ్ అలానే గడిచిపోతూ అలానే ఉండిపోయి ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళు నా వీడియో చూసిన తర్వాత, అప్పట్లో నేను టైలరింగ్ చేశాను, 8 years ముందు చేశాను, 10 years ముందు చేశాను, రీసెంట్గా క్లోజ్ చేశాను, అలాంటి చాలా మంది ఉమెన్స్ కాల్ చేశారు. మేడం, నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ టైలరింగ్ తెలుసు, నేను ఆల్రెడీ కటింగ్ కూడా చేస్తాను, కాకపోతే పిల్లల వల్ల స్టాప్ చేశాను, ఆర్డర్స్ లేక స్టాప్ చేశాను, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల స్టాప్ చేశాను, లాసెస్ వల్ల స్టాప్ చేశాను. అలా చాలా మంది ఉమెన్స్ మళ్ళీ వాళ్ళ కెరియర్గా ఇది తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలా 2-3 టైలర్సే వచ్చి ఫ్రాంచైజీ తీసుకున్నారు. గుడ్ మ్యామ్. సో అసలు బెనిఫిట్స్ ఏంటి మ్యామ్ ఫ్రాంచైజ్తో? ఇక్కడ మీకు బెనిఫిట్స్ చూసుకోవాలంటే ఏ బొటిక్ స్టార్ట్ చేయాలన్నా మినిమం మనకి 25 నుంచి 30 లక్షల డబ్బులు కావాలి. ప్లస్ అదే కాకుండా చాలా నాలెడ్జ్ కావాలి. అండ్ ఎక్కువ ఇది మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైలర్ కానీ, మాస్టర్ కానీ, డిజైనర్ కానీ, ఇదంతా స్కిల్ బేస్డ్. బట్ ఈ స్కిల్ బేస్డ్ మనం తీసుకోవాలంటే చాలా టఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే అవగాహన లేకుండా ఈ స్కిల్ బేస్డ్ వాళ్ళని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం సాధారణంగా బొటిక్స్లో అలా. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఒక 1 year 2 years లాగలుగుతారు, సరే ఎలాగోలా అక్కడ ఇక్కడ తెచ్చుకొని డబ్బులు కట్ చేసో నెల ఖర్చులకి సరిపోతుంది. కానీ 2 years తర్వాత ఓవర్ బర్డన్ అయిపోతుంది. దాంతో భయము, టెన్షను, ఆందోళన అనేసి స్టాప్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక ఆర్గనైజ్డ్లో చేస్తే సక్సెస్ సాధించవచ్చు. ఒక ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, ఒక బొటిక్స్లో లాభాలు పొందాలంటే ఏంటి అనే దానికే మేము రీసెర్చ్ చేసి ఇన్ని రోజులు ఒక కంపెనీగా స్థాపించడానికి మాకు ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు ప్రతి ఒక్క బొటిక్ని కూడా, ఫ్రాంచైజీని కూడా ఏదైనా సరే నడపగలే మొత్తం క్వాలిటీస్ అన్ని మా దగ్గర, స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయి. సర్వీసెస్ ఎలా అందిస్తున్నారు? సర్వీసెస్ ఎలా అంటే, ఇప్పుడు ఫ్రాంచైజీ అనుకోండి, సో వాళ్ళు సర్టైన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోగలని. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫ్రాంచైజీ కాస్ట్ ఉంటుందండి. స్టార్టింగ్ అయితే 5 lakhs,
సో ఏరియాని బట్టి ఫ్రాంచైజీ కాస్ట్ పెరుగుతుంది అండ్ స్క్వేర్ ఫీట్ని బట్టి కూడా ఫ్రాంచైజీ కాస్ట్ పెరుగుతుంది. సో వాళ్ళు వన్స్ ఒకసారి ఫ్రాంచైజీ కాస్ట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఏరియా డిసైడ్ అయిన తర్వాత సో మనమే మొత్తం సెటప్ చేస్తామండి. అంటే ఎలా అంటే ఇంటీరియర్స్, టేబుల్, చైర్స్, మిషన్స్, ఈవెన్ థ్రెడ్స్ కూడా, ఈవెన్ హుక్స్, బటన్స్ కూడా, అవి కూడా టాప్ 10 క్వాలిటీస్లో ద ఫస్ట్ క్వాలిటీని మనం వెండర్స్ తీసుకుంటాం. ఓకే. ఈవెన్ థ్రెడ్ కూడా ఫైన్ క్వాలిటీ తీసుకుంటాం. అవన్నీ తీసుకొని ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా వాళ్ళు హ్యాపీగా ఒక ఫ్రాంచైజీ ఓనర్గా వాళ్ళు ఒక లక్ష్యంతో పెట్టుకొని అక్కడ కూర్చుంటే పాజిటివ్ వైబ్రేషన్, ఆటోమేటిక్గా బిజినెస్ అనేది రెవెన్యూ జరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి మార్కెటింగ్ ఫ్రీ. మీరు ఎంత డబ్బులు పెట్టినా కూడా ఈవెన్ ఒక 60 లక్షలు 50 లక్షలు పెట్టి మీరు బొటిక్ని గ్లాసెస్ లాగా డిజైన్ చేసినా కూడా కస్టమర్ రారు. ఖచ్చితంగా మార్కెటింగ్ కావాలి. వితౌట్ మార్కెటింగ్ దే వోంట్ గెట్ ఎనీ ఆర్డర్స్. దానికోసం మా దగ్గర మార్కెటింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ టీమ్ అండ్ డిజిటల్ ఏజెన్సీస్ కూడా మా దగ్గరే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక ప్లేట్ లాగా సర్వ్ చేయబడుతుంది. ఇట్స్ గ్రేట్ మ్యామ్. అండ్ అంటే వాళ్ళ లొకేషన్ పరంగా వాళ్ళు ఎలా ఆలోచించవచ్చు? సో లొకేషన్ పరంగా అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బ్లౌజ్కి ఒక 800 ఛార్జ్ చేయాలి, బొటిక్లో 1000 రూపాయలు ఛార్జ్ చేయాలి అంటే మనం స్లమ్ ఏరియాలో పెడితే రారు, రైట్? డెఫినెట్గా ఒక సర్టైన్ కమ్యూనిటీస్ బాగుండాలి. సో కనీసం అక్కడ ఉండే ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఓనర్స్ అవ్వచ్చు, వాళ్ళ మినిమం శాలరీ 50,000 నుంచి 60,000 రూపాయలు ఉన్న కాలనీస్ అయితే ఆటోమేటిక్గా బిజినెస్ రీచ్ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న డేస్లో ఒక టైలర్ దగ్గరికి, మాస్టర్ దగ్గరికి వెళ్ళే టైం కూడా లేదు ఎవరికి. కరెక్ట్. అండ్ దట్టు ఎక్కడున్నాయో కూడా తెలీదు. సో ఏదో షాపింగ్ చేస్తున్నాం, ఏదో వేసుకుంటున్నాం, వెళ్తున్నాం. అదే మీకు ఒక ప్లేస్లో బాగా చేస్తారు, ఇంటికి కూడా డెలివరీ చేస్తారు అనే ఒక ఆప్షన్ ఉంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ కమ్. ఎస్. సో డోర్ డెలివరీ కాన్సెప్ట్ త్రూ రన్ టైలర్, ఎస్, అంతేనా మ్యామ్? సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో పాటు మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ అలాంటివి కూడా ఇస్తున్నారా? అవునండి. ఎలా అంటే ఫ్రాంచైజీ ఒక్కసారి వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది అనమాట. ఓన్లీ టైలర్ కి, మాస్టర్ కి, డిజైనర్ కే కాకుండా ఓనర్ కి కూడా ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఒక బిజినెస్ ని తట్టుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. అందులో చాలా ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ప్రాబ్లమ్స్ రాకుండా భూమి మీద ఏది ఉండదు. బట్ ఆ ప్రాబ్లం వస్తే ఎలా నిలబడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కంపెనీ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. సో దాంతో వాళ్ళు ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఒక ఇంటిని ఎలా అయితే మేనేజ్ చేస్తున్నామో, మన ఇల్లే చాలా ప్రాబ్లమ్స్తో కూడుకొని ఉంటుంది. ఎస్, ఎలా అయితే మేనేజ్ చేస్తున్నామో అలానే సేమ్ టు బిజినెస్ని కూడా హ్యాండిల్ చేయాలి. అప్పుడే ఈజీగా మీరు బిజినెస్లో గెట్ ఇన్ అవ్వచ్చు. సో A to Z కాన్సెప్ట్ లాగా మీరు చాలా మంచిగా ఇస్తున్నారు. సో ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉండొచ్చు మ్యామ్? ట్రైనింగ్ పీరియడ్ 1 month ఉంటుందండి. ఓకే, 1 month. సో ఆఫ్టర్ 1 month యూ విల్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రాంచైజ్. ఎగ్జాక్ట్లీ. ఆ 1 monthలో వాళ్ళకి ఫ్రాంచైజీ సెటప్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ టైలర్, మాస్టర్స్, డిజైనర్ సెటప్ అయిపోతారు. అందులో పాటు రిజిస్ట్రేషన్ చేసిన కాంట్రాక్ట్తో పాటు వాళ్ళకి ఆన్ ద డే ఆన్వర్డ్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో రన్ టైలర్ ఈస్ కమింగ్ సూన్ పర్టికులర్ ఏరియా, బీ రెడీ విత్ యువర్ ఫ్యాబ్రిక్స్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మేము మార్కెట్లో పుష్ చేసేసి ఆర్డర్స్ తీసుకురావడానికి వి విల్ ట్రై మ్యాక్సిమం లైక్ 100%. ఇదేదో చూస్తుంటే ఒక పెద్ద సునామీ లాగా కనిపిస్తుంది మ్యామ్ నాకు. ఎందుకంటే ఇంతవరకు నేను టైలరింగ్ ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషన్ అనుకోవచ్చు రన్ టైలర్. చాలా మంచి కాన్సెప్ట్ త్రూ మీరు వచ్చారు. సో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకున్న ప్రతి ఒక్క ఓనర్కి నేను చెప్పేది ఒకటే. సో ఇక్కడ మీరు చేసేది ఫ్రాంచైజీలో మనీ సంపాదించడమే కాకుండా టైలర్స్, మాస్టర్స్ అనే ఒక లైఫ్ని మీరు చేంజ్ అయిపోతున్నారు. ఎందుకంటే రన్ టైలర్ అనేది ఓన్లీ ఎంప్లాయ్మెంటే కాదు, ప్రతి ఒక్కరికి పాలసీస్ వచ్చాయి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్కి కొన్ని పాలసీస్ వచ్చినాయి. ఒక ఏజ్ తర్వాత వాళ్ళకంటూ కొంచెం ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కరెక్ట్, రైట్? లెగ్స్ పోయిన వాళ్ళకి, చేతులు పోయిన వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్ అనేది పుష్ చేస్తుంది. అలా ప్రతి ఒక్కరికి ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు కూడా టైలర్స్, మాస్టర్స్ కూడా ఒక పాలసీస్ లేవు. రన్ టైలర్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మేము పాలసీస్ని తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నాం. వెరీ సూన్ డౌన్ ద లైన్ 3 to 4 monthsలో మీరు టైలర్స్ ఇండస్ట్రీకి, మాస్టర్స్ ఇండస్ట్రీకి ఒక పాలసీస్ అనేవి మీరు చూస్తారు. ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ వెరీ గుడ్ అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనుకోవచ్చు మ్యామ్. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు టైలరింగ్ ఇండస్ట్రీకి అండ్ ఆ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే సర్వైవల్ అనేది
ఆషామాషి కాదు. అవును. సో ప్రతి ఒక్క టైలర్కి కూడా ఒక మంచి లైఫ్ అందించాలి అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక మాస్టర్ టైలర్ అనేవాడు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు కుడతాడు. కుట్టిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకి చూపు మందగిస్తుంది, శక్తి తగ్గిపోతుంది. సో ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళ మొత్తం స్కిల్ దేని మీద ఉంది? ఓన్లీ టైలరింగ్ మీద, కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మీద ఉంది. ఒక ఏజ్ తర్వాత వాళ్ళు చేయలేరు. సో వాళ్ళ స్కిల్ పోతుంది, వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోతుంది. అలా ఇన్కమ్ ఆగకూడదు. వాళ్ళ లైఫ్ లాంగ్ ఒక 50-60 ఏళ్ళ తర్వాత కూడా ఇన్ని రోజులు నేర్చుకున్న స్కిల్ వాళ్ళకి వృధా వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఒకవేళ ఎవరికైనా నేర్పించాలన్నా నేర్పించలేరు, వాళ్ళకి అంత శక్తి ఉండదు. అందుకోసమే వాళ్ళకి పాలసీస్ తీసుకురావాలి. ఆ పాలసీస్ తీసుకురావడం కోసమే నేను చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. వెరీ సూన్ ఆల్రెడీ చాలా ఫైల్స్ మూవ్ అయిపోయినాయి. జస్ట్ 1-2 monthsలోనే మీరు చూస్తారు. ఆల్ ద బెస్ట్ అనసూయ గారు. థ్యాంక్ యూ So, సో మచ్. చూశారు కదండి ఫ్రాంచైజ్ రెస్పాన్స్ విదిన్ ఎ వీక్. సో ఆల్మోస్ట్ 8 ఫ్రాంచైజ్ క్లోజ్ అయిపోయాయి. చాలా అంటే చాలా ఏరియాస్ ఇక్కడ కావాలి, మాకు డిమాండ్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి ఫ్రాంచైజ్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.